ఇగో ఇది డెలివరీకి పోతుంది ఆటో, అదేమో స్టాక్ అన్లోడ్ చేస్తున్నారు. వీళ్ళు ఎన్ని ఉంటాయి అన్న? మొత్తం 342. ఆగో లోపల కూడా చూడు. అమ్మో, ఇక చూడు ఎంత మంచిగా ముచ్చటగా సదిరి పెట్టిండ్రు చూడు. ప్రజలారా భయపడకండి, మీకు సరిపడా ఎల్పిజి సిలిండర్స్ అన్నీ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. చూడండి ఇగో ఎన్ని గణం ఉన్నాయో. ఈ ఒక్క గోడౌన్ లోనే దాదాపుగా 700 సిలిండర్లు ఉన్నాయి. ఇక వేరే గోడౌన్లలో ఇంకెన్ని ఉంటాయి ఒక్కసారి అర్థం చేసుకోండి. ఈ కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళు మిమ్మల్ని భయపెడుతున్నారు, మీరు భయపడి రోడ్ల మీదకి వస్తున్నారు. రాకండి. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మీ ఇంటి వద్దకు ఎల్పిజి సిలిండర్లు కంపల్సరీ అవసరం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ముందుగానే వస్తుంది. ఎవరు కూడా భయపడకండి. ఇట్లా అంటే నరేంద్ర మోడీ గారు ఉండగా మీకు సిలిండర్లకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పి వీళ్ళంతా గొప్ప వీరలు వీర వనితలు లేక అందరూ బయలుదేరి. ఆకుల శ్రీవాణి అనే ఆమె సిలిండర్ల కొరత ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. సిలిండర్ అంటే ఎట్లా ఉంటుందంటే, సిలిండర్ లేనిది రాను అడాప్షన్ ఎట్లా జరిగిందంటే, కట్టెల పొయ్యి నుంచి మెల్లమెల్లగా లేదంటే గ్యాస్ స్టవ్ల నుంచి ఇట్లా కిరోసిన్ స్టవ్ల నుంచి మెల్లమెల్లగా అభివృద్ధి చెందుతూ మనం సిలిండర్ల వరకు వచ్చినాం. ఇక్కడ సిలిండర్ లేకపోతే పొద్దే గడవది, ముందుకు పోం. ఎందుకంటే ప్రతి ఒక్క ఐటమ్ వాళ్ళతోటి ఇలా పేషెంట్లు ఉంటారు, వృద్ధులు ముసలోళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు ఉంటారు, ఉద్యోగానికి పోయేతోళ్ళు ఉంటారు, చాలా ఇబ్బందులు అవుతాయి. కాబట్టి కొంతమంది గ్యాస్ సిలిండర్కి ఇబ్బంది అవుతుందని కొంచెం ఆరాట పడవచ్చు పేద ప్రజలు కాబట్టి. కానీ సిలిండర్లకు కొరతే లేదు, నరేంద్ర మోడీ ఉండగా చింతే లేదు అన్నట్టుగా ఆకుల శ్రీవాణి నిన్న సుంకరి మౌనిక ఈమె ఇద్దరు కలిసి ఈమె పౌల మీద అన్నట్టు ఆమె కట్టెల పోయినట్టు బిల్డప్కి మాత్రం ఫోటోలు దిగిరు. సరే, అఫ్కోర్స్ వాళ్ళు ఏమన్నా చేసుకొని. కానీ ఇక్కడ ఎలాంటి పరిస్థితులు అంటే, మన ఇళ్ళది కొంతవరకు ఒకే కరెంటు పోలు పెట్టుకుంటాం, స్టవ్లు పెట్టుకుంటాం. హాస్టల్లో ఉండే వాళ్ళ పరిస్థితి ఏంది? రోడ్డు మీద స్ట్రీట్లలో ఉండే స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ల పరిస్థితి ఏంది? రోజు టిఫిన్లు కొన్ని వేల మంది లక్షల మందికి టిఫిన్లు పెట్టే వాళ్ళ పరిస్థితి ఏంది? మాదాపూర్ సరౌండ్ ఏరియాలోనే 11,000 హాస్టల్స్ ఉన్నాయి. 1000 హాస్టల్స్. అందులో రూములు తీసుకున్న విద్యార్థుల పరిస్థితి ఏంది? వాళ్ళ ఎలక్ట్రిక్ పొయ్యిలు ఇమీడియట్గా కొనగలుగుతారా? అంటే ఒక ప్రధానమంత్రి అనేటువంటి ఒక వ్యక్తి ఇజ్రాయిల్కు పోయి వాళ్ళతోని అలాయ్ బలాయి తీసుకొని ఇరాన్కి ఎఫెక్ట్ కాకపోతే హర్ముజ్ సంధి వద్ద మన యొక్క సిలిండర్లు కానీ మన గ్యాస్ క్రూడ్ ఆయిల్ క్యారీ చేసేటువంటి మన ఓడలను కానీ ఆపకపోతే కళ్ళు మూసుకొని మన బతుకు తెరువుకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికే కరోనాతోటి లేదంటే ఈయన చేసినటువంటి నోట్ల రద్దుతోటి, అనాలోచితమైనటువంటి పాకిస్తాన్ యుద్ధంతో, లేదంటే అమెరికా ట్రంప్ లాంటి ఓ అడ్డగాడిలతోని మాట్లాడే విధానం తెలియక ఇబ్బందులకు భారత్ నరేంద్ర మోడీ వల్ల అనేక ఇబ్బందులకు గురైంది. అది కనబడతలేదు. ఎందుకంటే దేశం సెట్ అయింది ఆల్రెడీ. ఈ దేశం కాంగ్రెస్ పరిపాలనలో అద్భుతమైనటువంటి ప్రధానుల కాలంలో సెట్ అయిపోయింది. ఈ దేశానికి కావాల్సిన ప్రాజెక్టులు వచ్చినాయి, ఈ దేశానికి కావాల్సిన యూనివర్సిటీలు వచ్చినాయి, ప్రయోగశాలలు వచ్చినాయి, స్టేడియాలు వచ్చినాయి, వ్యవసాయ అభివృద్ధి జరిగింది, ఆర్థిక అభివృద్ధి జరిగింది, రోడ్డు రవాణా వ్యవస్థ అభివృద్ధి జరిగింది. నరేంద్ర మోడీ ఏం చేసినట్టే జిఎస్టీ పెంచిండు, టోల్ గేట్లు పెంచిండు, ధరలు పెంచిండు. ఈ మూడుతోనే ప్రజలు బతుకుతారని ఆయన అనుకుంటున్నాడు. ఈ దేశానికి కావాల్సిన ఆర్మీ కానీ, ఈ దేశానికి కావాల్సినటువంటి వ్యవస్థలు మొత్తం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఈ దేశం ప్రపంచ దేశాలతో యుద్ధాలు జరిగినా, 3 నెలలు కంటిన్యూ యుద్ధం జరిగినా మన పెట్రోలియం నిల్వలు అంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తయారు చేసుకున్నది. నీకు ముంబైలో కానీ, చెన్నైలో కానీ, లేకపోతే కర్ణాటకలో కానీ, విశాఖపట్నంలో కానీ ఎక్కడైనా మనకు నిల్వలు ఉన్నాయి. పెట్రోలియం భూగర్భ నిల్వలు మనకు ఉన్నాయి. అది కొంతవరకు మనకు పెట్రోల్ ప్రాబ్లం ఏం కాదు. ఎల్పిజి విషయాలకు ఇవాళ అప్పుడు అది లేకుండే కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటే అప్పుడు చెక్ చేస్తుండే. ఈయన వచ్చిన తర్వాత ఇది ఎక్కువ పెరిగింది కాబట్టి ఈయన ఇప్పుడు అంటే ఇప్పుడు ఎఫ్సిన్ ఫైల్లో ప్రభావమా లేదంటే మోడీ తిరిగి తక్కువతనమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. కాబట్టి ట్రంప్కు లొంగిపోవడం వల్ల పెద్ద ఎత్తున భారతదేశానికి ప్రమాదంలో నెట్టిండు. ఏం ప్రమాదం అంటే, ఇప్పుడు 10 రోజులు పట్టుమని 10 రోజులు కాలే హాస్టళ్ళు మూతపడతా ఉన్నాయి. ఇలా గవర్నమెంట్ అధికారులు పోయి హిందూ పేపర్లో పెద్ద ఎత్తున ఎల్పిజి ఫ్యూయల్ టు ఫైర్ వుడ్ అని చెప్పి కిచెన్స్ అడాప్ట్ అని చెప్పి పెద్ద ఎత్తున ఒక పేపర్లో సగం పేపర్ రాసింది హిందూ పేపర్. కిచెన్స్ అడాప్ట్ బట్ ఎట్ ఏ కాస్ట్ అని చెప్పి, మీరు ఎల్పిజి సిలిండర్ లేకపోతే కట్టెల పొయ్యి మీద వండండి అని చెప్పి కూడా ప్రభుత్వం సూచన చేసింది. తెలంగాణ ప్రభుత్వం అధికారులు వైరు ఇలా ఇమీడియట్గా ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు, ఉద్యోగాలు పనిచేసే వాళ్ళు, పేద పిల్లలు ఉంటారు, వాళ్ళ హాస్టల్లో ఉంటారు. మీరు హాస్టల్లో సిలిండర్ లేవని మూసేస్తే
వాళ్ళు దిక్కులేని పరిస్థితి వస్తుంది. మీరు తక్కువ కాస్తోనైనా పొయ్యిలు వాడండి. ఇలా గ్యాస్ నరేంద్ర మోడీ అందియలేడు, ఆయన వల్ల కాదు, ఎంతో కొంత కొరత ఉన్నా మీరు కట్టెల పొయ్యి వాడండి అని చెప్తా ఉన్నది. కానీ కట్టెల పొయ్యి వాడినప్పుడు దానికి సంబంధించిన ఫైర్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఆ ఫైర్ ఆఫీసర్లు కూడా ఇప్పుడు ఎండాకాలం ఇది కట్టెల పొయ్యి వాడితే వేడి ఎక్కువ వచ్చి అంటుకపోయి మంటలు మండే సమయం అవకాశం ఉంది. అంటే అక్కడున్న కిచెన్లో కొంతమంది వంటలు వండే మాండు మాదాపూర్ ఏరియాలో ఉన్నటువంటి, అంటే రాష్ట్రం మొత్తంలోనే హాస్టల్ మాదాపూర్ని కాదు, కేవలం మాదాపూర్ గచ్చిపోలేరంటే 11,000 ఉన్నాయి. అంటే నాకు తెలిసి 20-30 నాకు 40-50 హాస్టల్స్ ఉండొచ్చు హైదరాబాద్లో. ఈ హాస్టల్స్లో ఉన్నటువంటి పిల్లలకు సమయానికి అన్నం చేయాలంటే ఎంత ఇబ్బంది అవుతుందో, ఎల్పిజి సిలిండర్కి ఎంత ప్రజలు అడాప్ట్ అయ్యారో మీరు చూడండి. కట్టెల పొయ్యి కనుక పెట్టాలంటే ఎండాకాలం ప్రభావం ఒకటి ఉంటుంది, అది సరిగా వాడకపోతే మంటలు మండి పక్కన అంటకపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ కట్టెలు పట్టాలంటే కొన్ని టన్నులు కట్టెలు వేసుకొని ప్లేస్ కావాలి. అనేక ఇబ్బందులకు ఇప్పుడు ప్రజలు గురవుతూ ఉంటే వీళ్ళు ఈ మన ఆకుల శ్రావణ గొడవై ఈ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి కదా, తెలివితేటలు, గ్యాస్ సిలిండర్ బాగానే ఉన్నాయని వీళ్ళు వీడియోలు చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ వీళ్ళు బీజేపీలో మొత్తం ఇట్లే ఉంటాయి. ఆడ ఏముండదు. కానీ నరేంద్ర మోడీ పొగిడేది కూడా గింతే. వీళ్ళు దేశభక్తి చాలా తక్కువ, మత పిచ్చితోని ఏదో ఒకటి మాట్లాడుకుంటుంటారు అంతే తప్ప దేశభక్తి అంటే ఏంటంటే దేశంలో ఉన్న అందరినీ ప్రేమించడమే. దేశభక్తి ఏంటంటే దేశంలో ఉన్న చట్టాలను గౌరవించడమే. చట్టాలను గౌరవించడం ఏంటంటే పోలీసులను, కోర్టులను గౌరవించడమే. ఇది దేశభక్తి. తోటి మనిషిని ప్రేమించడమే. అన్ని కులాలను, అన్ని మతాలను గుడిలోకి రానివ్వడమే. అన్నిటికన్నా పెద్ద గొప్ప భక్తి ఏంటంటే మానవ భక్తి. మనిషిని మంచిగా ప్రేమించడమే, మనిషిని మనిషిగా చూడడమే ఒక దేశభక్తి. అంబేద్కర్ గారు ప్రియాంబుల్లోనే పెట్టిరు. ప్రియాంబుల్నే ఇంపార్టెంట్ విషయం పెట్టిండు. ఈక్వాలిటీ అంటే ఏంది, ఫ్రెటర్నిటీ అంటే ఏంది, జస్టిస్ అంటే ఏంది, లిబర్టీ అంటే ఏంది, ఇవన్నీ మనుషుల మధ్య ఉన్న అంతరాలకు సంబంధించిన విషయాలనే అందులో ఫస్ట్ అన్న ప్రియాంబుల్నే పెట్టిండు. కానీ అది మనకు కనబడదు. ఇవాళ ఈమె వచ్చి ఏందేందో చూపిస్తుంది. ఒకసారి చూడండి ఏంది చూపిస్తుందో. ఏందో చెప్తుంది ఇది. సిలిండర్ చూపిస్తుంది. స్టాక్ లేక ఏమనుకుంటున్నారంటే ఫోన్ చేయగానే కట్ అయిపోయే వరకు అదే స్టాక్ లేదు. నేను కూడా ఈరోజు సిలిండర్ కోసం ఫోన్ చేసిన. ఫోన్ చేస్తే బుక్ అయ్యేదిగా. ఫోన్ చేస్తే లేదు, నీకు 1 month తర్వాత వస్తుంది, 30 తారీఖు తర్వాత మాత్రమే నువ్వు అప్లై చేసుకోవాలని చెప్తా ఉంది. అంటే ఆల్రెడీ దెర్ ఈజ్ షార్టేజ్. నేను 20 days బ్యాక్ తీసుకున్నా, మళ్ళీ బుక్ చేస్తే వస్తున్నా 2-3 రోజులు అని తీసుకున్నా. కానీ చూద్దామని నేను బుక్ చేస్తే 30 days తర్వాత అని చెప్తా ఉంది. అంటే ఆల్మోస్ట్ షార్టేజ్ అనేది వెరీ క్లియర్గా ఉంది. హాస్టల్స్లకు ఇబ్బంది ఉంది. ఇలా ఏదైతే మిర్చీలు అమ్ముకునే వాళ్ళు, పూరీలు అమ్ముకునే వాళ్ళు, లేదంటే మార్నింగ్ టిఫిన్స్ చేసేవాళ్ళు, మధ్యాహ్నం స్నాక్స్, లేదంటే ఈవినింగ్ టిఫిన్లు చేసి రోడ్ల మీద అవి తిని విద్యార్థులు రూములు తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారు, సమయానికి వండుకోలేక టైం సేవ్ అవ్వక బయటకు వచ్చి తిరిగిపోతారు. అట్లా కొన్ని లక్షల మంది ఉంటారు. వాళ్ళందరికీ సిలిండర్ లేక స్ట్రీట్ ఫుడ్లు అన్నీ బంద్ అయినాయి అనుకో, స్ట్రీట్ వెండర్స్ బంద్ చేసిరనుకో, పరిస్థితి ఏంది? బయట సిలిండర్ 4,000-5,000 అమ్ముతారట ఇళ్ళలో. కొంతమంది బ్లాక్ తయారైన ఇళ్ళనే ఇలా 643 డొమెస్టిక్ ఎల్పిజి సిలిండర్ సీజ్ చేశారు అధికారులు. తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తమైంది. ఎక్కడ కూడా కొరత సృష్టించకుండా, ఎవరు కూడా బ్లాక్లు అమ్మకుండా ప్రభుత్వం చేస్తున్న 643 డొమెస్టిక్ సిలిండర్లను సీజ్ చేశారు. ఓటర్లకు సంబంధించింది చాలా జాగ్రత్త పడుతుంది తెలంగాణ ప్రభుత్వము. కానీ బీజేపీలు మాత్రం ఎలాంటిది అని చెప్తున్నారు. ఏమంటే నరేంద్ర మోడీ గారిని ఇలా ఇరాన్తో మాట్లాడి, నీ ట్రంప్తో మాట్లాడి, నీ ఇజ్రాయిల్తో మాట్లాడి ఓడలను వదిలిపెట్టమని చెప్పు. ఒక ప్రధాని చిన్న డిసిషన్ తీసుకోవడానికి ఇంతమంది లక్షల మంది, ఓన్లీ హైదరాబాద్లోనే కనీసం ఒక 10-20 లక్షల మంది రోజు భోజనాని కోసం ఇబ్బంది పడుతూ ఉంటే అక్రాస్ ద ఇండియా ఏమవుతుంది? ఇక్కడ బెంగళూరు పరిస్థితి ఏంది, చెన్నై పరిస్థితి ఏంది, లేదంటే కోల్కతా పరిస్థితి ఏంది, ఇతర స్టేట్లో ఉన్న పరిస్థితి ఏంది? చాలా ఇబ్బందిమైన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఏదో వచ్చి వీడియోలు పెట్టేస్తారు, అయిపోయి సిలిండర్ కొరత లేదు, అది లేదు అని చెప్పి. దేశ ప్రజలకు ఏం కావాలనో తెలిసిన వాడే నిజమైన ప్రధాని. ఇజ్రాయిల్కి పోయి ప్రైజులు తెచ్చుకొని, ఇజ్రాయిల్ ఫాదర్ల్యాండ్, ఇండియా మదర్ల్యాండ్, ట్రంప్ గెలవాలి, పాకిస్తాన్ యుద్ధం ఆయన్నే ఆపుతాడు. ఏందా ఇవన్నీ? ఈ దేశానికి ఏమైనా గౌరవం ఉంచిరా? ఇవాళ హాస్టల్ పరిస్థితి, స్టవ్లు ఇవాళ అధికారులు ఏం చెప్పారంటే ఎల్పిజి ఒకవేళ ఇబ్బంది అయితే కట్టెల పొయ్యి వాడమంటారు. కట్టెల పొయ్యి ఇబ్బందులు చెప్పిన. అట్లా కాకుండా కొంతమంది ఏముంటాయంటే బొగ్గుతోటి, అది ఉంటుంది కదా బొగ్గు కానీ రంపం పొట్టు కానీ పొయ్యిలు ఉంటాయి, ప్రత్యేకమైన పొయ్యిలు ఉండేవి, పెద్ద పెద్ద పొయ్యిలు. అప్పుడు అన్నీ ఒక 20 ఏళ్ళ కింద, ఒక 15-20 ఏళ్ళ కింద ఏం చేయాలంటే పొయ్యిలు పెట్టి కింద పెడితే ఒక 10 పొయ్యిలు మంట పెడితే ఆ పెద్దగా వచ్చేది పొయ్యి, వరి పొట్టుతోని రంపం పొట్టుతో పొయ్యిలు.
ఆ పొయ్యిలు కొడితే ఇప్పుడు కొననీకి పోతే చిన్న పొయ్యి అడిగితేనే 10,000, పెద్ద పొయ్యి దానికన్నా మించిందో 20,000 30,000 ఇట్లా అడుగుతారంట పొయ్యిలు. ఇట్లా ధరలు ఎక్కువ పెరిగిపోవడం వల్ల ఆ చిన్న చిన్న వెండర్స్కి ఇబ్బంది అవుతుంది. అంటే ఆల్మోస్ట్ దేశవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రజలు ఉపవాసం ఉండే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఒక నెల అయినా ఒకవేళ ఇంకా ఒక 10 రోజులు అయితే డొమెస్టిక్ ఇప్పుడు ఎవరెవరు ఇప్పుడు నేను తీసుకున్న నా సిలిండర్ 10-20 రోజులకే తీసుకున్నా, ఇక 5 రోజులు అయితే అయిపోతుంది. నా పరిస్థితి ఏంది? అట్లా దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలకు ఇబ్బంది జరుగుతూ ఉంటే ప్రధాని నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నాడు. ఇక వాళ్ళ భక్తులు అంటే నేను ఏమన్నా దేశం ప్రేమించేటోళ్ళు భక్తులు, నిజమైన అంటే దేశభక్తులు, ప్రధాని ప్రేమిస్తారు గారు. వాళ్ళ భక్తులు ఏంటంటే ఏం లేదు అది లేదు ఇది లేదు అని చెప్పి జోలి చెప్తా ఉన్నారు. ఈ జోలి బంద్ చేయండి. ఈ పనికి మాలినటువంటి వ్యవహారం వద్దు. మొత్తం మీద ఎల్పిజి కొరత అనేది కొట్టొచ్చినట్టు కనబడుతూ ఉన్నది. నరేంద్ర మోడీ స్పందించి నీ ట్రంప్తో మాట్లాడతావా, ఇక నీకు పెద్దవాళ్ళు ఆళ్ళే కదా, నీ ఇజ్రాయిల్తో మాట్లాడతావా, ఎవరితో మాట్లాడతావా అని చూడు. చిన్న దేశంతో పాకిస్తాన్ అనేటువంటి పచ్చి బద్మాష్ దేశంతో ఆ పేరు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. అది చేతగాక ఏం చేస్తుందంటే ఆఫ్ఘనిస్తాన్తో కొట్లాడి 400 మందిని కథం చేసిరట పిల్లలను. అవి దేశాలు కాదు మనుషులు గారాలు, వాళ్ళు మొత్తం కాదు. అది అలాంటి పంకిమాలలో పేరు చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినావు. ఇవాళ దేశం పరిస్థితి చూడండి. భారతదేశము ప్రపంచంలో అత్యంత మంచి దేశం ఏదంటే భారతదేశం. ఒక లీగల్గా ఒక పద్ధతి ప్రకారంగా ఉంటుంది. మీరు వచ్చినాక ఈ దేశంలో వీళ్ళే కొట్లాడుకుంటూ తయారయ్యారు. మతం హిందూ మతం ప్రధాని వచ్చిన కానీ ఇదే పరిస్థితి వచ్చింది, కొట్లాట ఆగపాయ. ఏమో నాకు అర్థం కాదు. మీద ఫుడ్ సప్లై ఆగొద్దని చెప్తా ఉన్నారు. చాలామందికి ఇబ్బంది కావద్దు, హాస్టల్లో యొక్క కెపాసిటీ మూసేయొద్దు, మీరు కట్టెల పైకి మారండి, లేకుంటే ఇంకోటి చేయండి, ఇంకోటి తాత్కాలికంగా మెచ్చుకోండి. కానీ విద్యార్థులకు కానీ లేదంటే హాస్టల్ ఉండే వాళ్ళకి కానీ ఐటీ ఎంప్లాయీస్ కానీ ఇబ్బంది కలిగించవద్దు. హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ అన్నిటి కూడా సప్లై చేయాలని చెప్పి సివిల్ సప్లై వాళ్ళకు కూడా ఇక్కడ గవర్నమెంట్ పోయి అప్పీల్ చేసింది. ఎప్పుడైతే ఆ విద్యార్థులు ఎక్కడ ఎక్కువ మంది ఉంటారో వాళ్ళందరికీ సిలిండర్లు అందియండి, లేదంటే కట్టెల పైకి అవకాశం ఇవ్వండి, లేదంటే ఫైర్ డిపార్ట్మెంట్ పరిశీలన చేయండి, ప్రొటెక్ట్ చేయండి, ప్రజలను కాపాడుకున్నాడు. పెద్ద ఎత్తున తెలంగాణ ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళి ఈ నరేంద్ర మోడీ ఎంత ఇబ్బంది పెట్టినా ప్రజలను కాపాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా మా ప్రధానమంత్రి గారి త్వరలో ఏదైతే యుద్ధం ఉందో ఆ యుద్ధము ఆపుతారా, లేదంటే ఇరాక్తో మాట్లాడుకుంటారా, ఇరాన్తో మాట్లాడుకుంటారా, కానీ మొత్తం మీద ఈ దేశాన్ని కాపాడుకోవాల్సిందిగా ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నా. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజల్లోకి పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సో మచ్.